అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ప్రపంచం అల్లాడిపోతోంది. H1B వీసాలపైన $1,00,000 ఫీజుతో పాటు అమెరికాలో ఎంట్రీకి సెప్టెంబర్ 21వ తేదీ అర్ధరాత్రి వరకు మాత్రమే గడువు ఉండటంతో టెక్ కంపెనీలు మొత్తం షాక్ లో మునిగి తేలాయి. సెలవులు, బిజినెస్ ఇలా అమెరికా బయట ఉన్న H1B వీసాదారులంతా గందరగోళంలో పడిపోయారు క్షణాల్లో. సెప్టెంబర్ 21వ తేదీ అర్ధరాత్రికి అమెరికా తిరిగొచ్చేయండి అంటూ మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా లాంటి పెద్ద కంపెనీల ఆదేశాలతో ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఉంటున్న H1B వీసాదారులందరూ కూడా ఒకేసారి ఎయిర్పోర్ట్లకు క్యూ కట్టారు. అంతేనా, జర్నీ మధ్యలో ఉన్నవాళ్ళు, ఇండియాకి వెళ్దామని ఎయిర్పోర్ట్‌లో ఉన్నవాళ్ళు, అప్పటికప్పుడు టికెట్ కోసం ప్రయత్నించిన వాళ్ళు, ఇలా అందరూ అంతా గందరగోళం. ట్రంప్ సంతకం పెట్టి హాయిగా వెళ్లి నిద్రపోయాడు. కానీ ప్రపంచం మాత్రం నిద్ర లేకుండా గండం గడిచేదెలారా బాబు అని వణికిపోయింది. ఈ H1B హోల్డర్స్ అందరూ 2025 సెప్టెంబర్ 21 మిడ్‌నైట్‌ని ఎప్పటికి మర్చిపోరనుకుంటా. ఎందుకంటే అమెరికాకు తిరిగొచ్చేయండి ఎక్కడున్నా కూడా అని చెప్పి మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థలు ఒకేసారి పిలుపునిచ్చేసాయి వాళ్ళ ఎంప్లాయీస్‌కి. దీంతో విమానయాన సంస్థలు ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకున్నాయి. డిమాండ్ అమాంతం పెరిగిపోవటంతో, అందులోని కొన్ని గంటలు మాత్రమే ఉండటంతో టికెట్ రేట్లను అమాంతం పెంచేశాయి. H1B వీసా కోసం యాన్యువల్ ఫీజు అని చెప్పి ఒక ఫీజుని $1,00,000 ఫీజుని ప్రకటించిన తర్వాత దానిపైన ఒక క్లారిటీ వచ్చింది. అంటే ఆ క్లారిటీ లేనంత వరకు మిగతా అంటే ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు, ప్రస్తుతం H1B పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఈ $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే వాళ్ళ కంపెనీలు చెల్లించాల్సి ఉంటాయి అని చెప్పి ఒకటే హైరాణ పడిపోయారు. కాకపోతే తర్వాత ఒక రోజు 24 అవర్స్ తర్వాత గాని ఒక క్లారిటీ రాలేదు. కానీ ఈ 24 గంటల్లో మాత్రం H1B హోల్డర్స్ అంతా కూడా ఏం జరుగుతుందో అర్థం కాక, వారి ఉద్యోగాలు ఎలాంటి ప్రమాదంలో ఉన్నాయో తెలీక తెగ గందరగోళ పడిపోయారు. దీంతో సోషల్ మీడియా మొత్తం ఇదే టాపిక్ నడిచింది. మొత్తం ఒక నెటిజన్ అయితే ఏం రాసుకొచ్చారంటే, ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కి జూన్ కెన్నడీ ఎయిర్‌పోర్ట్‌కు వన్ వే చార్జ్ 37,000 నుంచి 70,000కు పెరిగిపోయింది అని రాసుకున్నారు. అంటే ఈ సందర్భంగా ఎక్కడున్నా సరే 24 అవర్స్‌లో అమెరికాలో మీరుండేలా చూడండి అని చెప్పి కంపెనీస్ పిలుపునివ్వడంతో అందరూ అమెరికాకెళ్ళిపోవడానికి ఇంకా ఫ్లైట్‌లు బుక్ చేసుకోవడము, ఆల్రెడీ వెళ్తున్న వాళ్ళైతే ఫాస్ట్‌గా వెళ్ళాలని చెప్పి ఇంకా వేరే వేరే ఫ్లైట్‌లు మారడము, ఇలా రకరకాల టెన్షన్స్‌తో వాళ్ళు విమానాశ్రయాలకి క్యూ కట్టారు. ఇది ఈ ఎయిర్‌లైన్స్‌కి ఒక పండగలాగా జరిగిపోయిందనమాట. ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచేశారు. ఇదంతా జస్ట్ ఒక గంట సేపట్లో అయిపోయింది. ట్రంప్ ప్రకటన వచ్చిన తర్వాత ఒక్క గంటలోనే ఫ్లైట్ ఛార్జీలన్నీ కూడా డబుల్ అయిపోయాయని నెటిజన్లు చాలా మంది చెప్పుకొస్తున్నారు. అయితే ఢిల్లీ, ముంబై నుంచి డైరెక్ట్ ఫ్లైట్ టికెట్ అది కూడా వన్ వే కోసం లక్షల రూపాయలు వసూలు చేశాయి ఫ్లైట్ కంపెనీలు. దీంతో ఇండియా నుంచి నేరుగా అమెరికాకు వెళ్లే విమానాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ముంబై, ఢిల్లీ నుంచి నేరుగా అమెరికా వెళ్లే విమానాల్లో టికెట్లకు ఫుల్ అంటే ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ముందు అమెరికాలోని ఏదో ఒక ఎయిర్‌పోర్ట్ లో ల్యాండ్ అయిపోతే చాలరా బాబు అన్నట్టుగా బిక్కబిక్కమంటూ H1B హోల్డర్స్ అయితే ఇండియా నుంచి బయలుదేరారు. అక్కడి నుంచి ఇక అమెరికాకి ఎలాగో అలాగ ఎళ్ళిపోతే అక్కడి నుంచి ఎలా అయినా వెళ్ళొచ్చు. అమెరికాలో కాలు పెడితే చాలు అన్న ఉద్దేశంతో చాలా మంది H1B హోల్డర్స్ టెన్షన్‌గా బయలుదేరిపోయారు. ఇండియా నుంచైతే అమెరికా గడ్డపైన దిగేందుకు, అది కూడా డైరెక్ట్ ఫ్లైట్ కోసం చాలా మంది సెర్చ్ చేశారు. చాలా మంది రకరకాల దారుల్లో అమెరికాకి చేరుకున్నారు. అదే కోవలోకి రోహన్ మెహతా అనే ఒక సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ కూడా అమెరికాకి హుటాహుటిన బయలుదేరిపోయాడు. 10 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నాడు ఈ రోహన్. కానీ నాగ్‌పూర్‌లో తన ఫ్యామిలీ పని మీద రీసెంట్‌గా నాగ్‌పూర్‌కొచ్చారాయన. ఆయనకి ఈ వీసా ఫీజు విషయం తెలిసి ఊహించని షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు కొత్త ఆదేశాలు చూసి తాను తిరిగి అమెరికాకి వెళ్ళలేనేమో అని తీవ్రంగా ప్రెషర్‌కి గురయ్యారు.
ఈ ప్రెషర్‌లో కేవలం కొన్ని గంటల్లోనే $8,000 ఖర్చు చేసి, అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే సుమారు 6,500,000, దాదాపు 7,00,000 వరకు కూడా ఆయన ఖర్చు చేసి ఎన్నో విమానాలు బుక్ చేసుకొని ఎట్టకేలకు అమెరికాకు బయలుదేరారు. చివరి నిమిషంలో కూడా ఫ్లైట్ కొంచెం లేట్ అయితే ఇంకా అమెరికాకు వెళ్ళడం లేట్ అయిపోతుందేమో, గడువు దాటిపోతుందేమో అని చెప్పి తెగ భయపడిపోయానని చెప్పి ఆయన ఒక ప్రముఖ మీడియా ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. శుక్రవారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు పైన సంతకం చేశారు. ఇదంతా మనకు తెలుసు. దీని ప్రకారం ఏంటంటే H-1B వీసా దరఖాస్తుదారులకు $1,00,000, అంటే అక్షరాల 88,00,000కు పైనే ఇండియన్ రూపీస్ ఫీజు విధించారు. దీంతో అమెరికాలో ఉన్న భారతీయ టెక్కీలు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఏటా జారీ చేసే 85,000 వీసాల్లో 71% మన భారతీయులే ఉంటారు. ఈ నిర్ణయం శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని వార్తలు రావడంతో అమెరికా బయట ఉన్న వారందరూ వెంటనే తిరిగి వచ్చేయాలని న్యాయవాదులు, కంపెనీలు సూచించాయి వాళ్ళకి. ఈ ఒక్క నిర్ణయం వల్ల రోహన్ మెహతా లాంటి వందల మంది H-1B హోల్డర్స్ కు పెను కష్టం ఎదుర్కొన్నారు. ఈ కొత్త రూల్స్ గురించి మొదట సరైన స్పష్టత లేనందువల్లే ఇదంతా జరిగింది. అందుకే చాలా మంది H-1B వీసాదారులు, ముఖ్యంగా సెలవుల మీద ఉన్నవాళ్ళు, అమెరికాలో తిరిగి అడుగు పెట్టలేమేమో అని భయపడి అత్యవసరంగా ఎమర్జెన్సీ ట్రావెల్ వాళ్ళు బుక్ చేసుకున్నారు. తర్వాత వైట్ హౌస్ ఒక రోజు ఆలస్యంగా దీనిపైన వివరణ ఇచ్చింది. ఈ ఫీజు కేవలం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని, ప్రస్తుతం వీసా ఉన్న వాళ్ళు బయటకు వెళ్లి తిరిగి రావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. అయితే ఈ స్పష్టత వచ్చేసరికి రోహన్ మెహతా లాంటి ఎంతో మంది $1,000 ఖర్చు చేసి బాధాకరమైన ప్రయాణాలు చేశారు. చాలా టెన్షన్ పడుతూ. అది మానసికంగా, ఆర్థికంగా ఎంతో ఇబ్బంది. ఇక రోహన్ మెహతా తన ఈ ఎక్స్‌పీరియన్స్‌నైతే ఒక ట్రామాటిక్ ట్రాజెడీ అని వర్ణించారు. ఆయన తన తండ్రి వర్ధంతి కోసం స్వదేశం వస్తే, ఈ చిన్న పర్యటన ఆయనకు ఒక పీడకలలాగా మారిపోయిందని చెప్పారు. ఆయన మాట్లాడుతూ, "నా జీవితంలో తీసుకున్న నిర్ణయాలకు నేనెప్పుడూ బాధపడుతున్నాను. నా యవ్వనాన్ని ఈ దేశం కోసం ధారపోసాను. అంటే అమెరికా కోసం ధారపోసాను. కానీ ఇప్పుడు నాకు ఇక్కడ స్థానం లేదేమో అనిపిస్తుంది" అని తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన భార్య, కూతురు అమెరికాలోనే ఉండటంతో కొంత ఊరట పొందారాయన. కానీ అమెరికాలో ఉన్న జీవితాన్ని వదులుకొని ఇండియాకి తిరిగి ఎలా రావాలి అన్న ప్రశ్న మాత్రం ఆయన్ని వేధిస్తోంది. అమెరికాలో ఉన్న భారతీయ టెక్ ఉద్యోగులకు H-1B వీసా చాలా చాలా ఇంపార్టెంట్. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి పెద్ద కంపెనీలు సైతం దీని ద్వారానే నిపుణులను నియమించుకుంటారు. వైట్ హౌస్ తాజా వివరణ ఇచ్చిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు భవిష్యత్తు పైన తీవ్రమైన అనిశ్చితిని సృష్టించాయి. ఈ సంఘటన వల్ల మన వాళ్ళలో భయం ఇంకా పోలేదంటే అతిశయోక్తి కాదు. మనలాంటి వారికి అమెరికాలో జీవితం సులభం కాదనే విషయం మరోసారి స్పష్టమైంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి అకస్మాత్తు నిర్ణయాలు రావచ్చు. అందుకే అమెరికాలో ఉన్న టెకీల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది అని నిపుణులు భావిస్తున్నారు.